Hello everyone, this is Sweta Suryakumari. Welcome to Surya Journal. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటి అది నేర్చినది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరిని జతకూర్చినది మన ఇద్దరిని జతకూర్చినది ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమౌను తెలిసి తెలియని అభిమానమౌను. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మరో చరిత్ర సినిమాలో నటి సరితతో కలిసి కమల్ హాసన్ పలికించిన హావభావాలు మరవగలమా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు కదిలే కాలం ఆగేను కదగా నీతో సాగేను. మణిరత్నం అద్భుత సృష్టి నాయకుడు చిత్రంలో కమల్ హాసన్ నటన అపూర్వం. కన్ని పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరుపి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. కన్ని పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరుపి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. సంగీతం నా 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 నువ్వైతే రీసరి సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఆకలి రాజ్యం చిత్రంలో అందాల తార శ్రీదేవితో కలిసి కమల్ హాసన్ పలికించిన హావభావాలు ప్రేక్షకుల మొదలు నిత్య నూతనం. నటుడికి భాషతో సంబంధం ఉండదు, నటనపై ప్యాషన్ ఉంటే 100% పాత్రకు జీవం పోస్తారు. ఆ కోవకు చెందినవారే కమల్ హాసన్. పాత్ర ఏదైనా అందులో ఆయన జీవిస్తారు. 1954లో తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టిన కమల్ హాసన్ 1960లో తమిళ చిత్రంలో బాలనటుడిగా పరిచయమై ఉత్తమ బాలనటుడిగా జాతీయ బహుమతి అందుకున్నారు. అలా మొదలైన నట ప్రస్థానంలో ఎన్నో అద్భుత చిత్రాలు కమల్ ఖాతాలో చేరాయి. భారతీయ నటుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. కమల్ నటించిన మరో చరిత్ర చిత్రం సాధించిన విజయం ఈనాటికి పదిలం. కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగర్ సంగమం చిత్రంలో సాంప్రదాయ నృత్య కళాకారుడిగా ఆయన నటించిన తీరు వర్ణనాతీతం. విశ్వనాథ్ మరో చిత్రం స్వాతి ముత్యం. ఇందులో ఏమీ తెలియని ఓ పసితనపు అమాయకత్వ పాత్రలో ఆయన బుద్ధికి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభ సంకల్పం చిత్రంలో జాలరీ పాత్రలో జీవించి నటన పట్ల తనకెంత ప్యాషన్ ఉందో మరోసారి రుజువు చేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాల్యం నుంచి ఎన్నో ఎదురుదెబ్బలు తిని రాటు తేలిన కుర్రాడు తర్వాత కాలంలో డాన్గా ఎదుగుతాడు. తనను నమ్ముకున్న జనానికి అండగా ఉంటూ అశేష ప్రజల అభిమానం చురగన్న పాత్ర చుట్టూ సాగే కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందులో కమల్ నటనతో పాత్రకు జీవం పోశారు.
కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం, భారతీయుడు, కల్కి, విక్రమ్ తదితర చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. భారతీయుడు 2 చిత్రంతో మళ్లీ మన ముందుకు వచ్చిన కమల్ హాసన్ మరిన్ని అద్భుత చిత్రాలతో అభిమానులను అలరించాలని కోరుకుందాం.